హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని కృప ద్వారా మనమందరము రక్షించబడి ఉన్నాము. అయితే మునుపు మనమందరము పాపులమై ఉండగా ఆయన మనల్ని తన రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి ఉన్నాడు. అయితే ఆయనను ఎరిగిన వారు ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడ్డారు. అయితే ఈ ఉచితముగా మనము నీతిమంతులముగా అయ్యాము. అయితే మన కష్టార్జితము కాదు, మన యొక్క శ్రమ కాదు, కానీ ఆయన ద్వారా ఉచితముగా కృప ద్వారా మనము నీతిమంతులముగా మార్చబడ్డాం. అయితే మునుపటిగా చాలామంది నీతిమంతులుగా మార్చబడారంటే మునుపటిగా వారు పాపులై ఉన్నారు. ఆ పాపమును దేవుడు తీసివేసి పరిశుద్ధులుగా మార్చారు. అయితే పాపమును తీసివేయాలంటే ఆయన వారి వద్దకు రావాలి. అందుకే యేసుప్రభు వారు ఎక్కడికి వచ్చారంట? పాపుల మధ్యలో ఆయన సంచరించి ఉన్నారు. పాపులతో కూర్చొని ఉండడము, సుంకరులతో, ట్యాక్స్ కలెక్టర్స్ అంటే పన్నులు వసూలు చేసేవారు, వీరితో ఆయన సహవాసము చేసేవాడు. వారితో భోజనం చేస్తూ తాగడము, భుజించడము, వారింట్లో భోజనానికి వెళ్ళడము. అయితే అందరూ చూసి ఈయన ఏంటి, ట్యాక్స్ కలెక్టర్స్, మోసం చేసేవారు, వ్యభిచారకులు, వారితో ఈయన స్నేహం చేస్తున్నాడేంటి? యేసుప్రభు వారు పరిశుద్ధులు కదా, ఆయన పరిశుద్ధులతోటే ఉండాలి కదా. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటారంటే, నేను పరిశుద్ధులను వచ్చిన వాడను కాను, కానీ పాపులనే పిలవచ్చి తిని అన్నారు. అంటే పరిశుద్ధులతోటే దేవుడు మాట్లాడతాడు, పాపులతోటి దేవుడు మాట్లాడాడు. పాపుల వద్దకు దేవుడు రాడు, పాపుల ప్రార్థన ఆయన వినడు అని చాలామంది అనుకుంటారు. అయితే ఇక్కడ మొదటిగా కయ్యూను, హేబేలు ఉన్నప్పుడు ఆయన కృప అనేది మొదటి నుండే ఉంది. ఆయన మొదటిలో కయ్యూను హేబేలును చంపినప్పుడు అప్పుడు ఆయన ఏమవుతాడు? హంతకుడు అవుతాడు. ఆయన పాపి అవుతాడు. కయ్యూను పాపి. అయితే ఆ కయ్యూనుతో దేవుడు మరి ఎందుకు అక్కడ దేవుడు కయ్యూనుతో మాట్లాడాడు? ఆయన పాపి కదా, పాపి వద్ద పరిశుద్ధులు ఉండకూడదు కదా, మాట్లాడొద్దు కదా, ఆయనతో సహవాసం చేయొద్దు కదా. దేవుడు పరిశుద్ధులతోటే మాట్లాడతాడు కదా. మరి కయ్యూను తన తమ్ముడిని హతము చేసినప్పుడు ఎందుకు దేవుడు ఆయనతో మాట్లాడాడు? ఆయన పాపి కదా, మరి పాపులతో దేవుడు మాట్లాడాడు కదా. ఒక మర్డరర్, హంతకుడు, నరహంతకుడు, ఆయనతో ఎందుకు దేవుడు మాట్లాడాడు? అంటే మనం అనుకుంటాము పరిశుద్ధులతోటే, మనం పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు మాట్లాడతాడు, మనము హోలీగా ఉంటేనే దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి నేను ఒక తప్పిదం చేశాను, అరే నేను ఈరోజు పొరపాటు చేశాను, అరే ఈరోజు నేను ఒకరిని హత్య చేశాను అని కయ్యూను అనుకుని ఉండొచ్చు. అయితే దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. కయ్యూను, నీ తమ్ముడు ఎక్కడా? కయ్యూను, ఎక్కడున్నావు నీవు అని దేవుడు కయ్యూనుతో మాట్లాడుచున్నాడు. ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే మొదటిగా దేవుడు ఏదోను తోటను సృష్టించినప్పుడు, ఆదాము అవ్వను సృష్టించినప్పుడు, ఆదాము కూడా ఆ పండును తినవద్దు అనే పండును తిని ఆయన పాపము చేస్తాడు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. అనగా ఆ ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, ఈ ఫలాన్ని తినొచ్చు, ఈ ఫలాన్ని తినవద్దు అనే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఆ ఆజ్ఞను వారు ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞను వారు అతిక్రమిస్తారు. అయితే వారు ఏమవుతారు? పాపులవుతారు. అయితే పాపులతోటి దేవుడు మాట్లాడకూడదు కదా. మరి ఇక్కడ ఆదాముతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన అతిక్రమించి ఆ ఒక ఫలము తినవద్దనే ఫలమును ఆయన తిని అతిక్రమించిండు. ఆజ్ఞ అతిక్రమించి పాపి అయిపోయాడు. అయితే పాపులతో దేవుడు ఉండడు కదా, పాపులతో మాట్లాడాడు కదా, పరిశుద్ధులతోటే ఉంటాడు కదా అని వాక్యాల్లో కొన్ని ఉన్నాయి కదా అనుకుంటాడు. కానీ మనము వాక్యాన్ని
మొత్తంగా చూసుకున్నట్లయితే ఆది నుండి అంతం వరకు చూసుకున్నట్లయితే, ఆది కాండం నుంచి ప్రకటన వరకు చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు మొదటిలోనే వారికి కృపను చూపిస్తున్నాడు, వారితో మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడంటే, ఆయన ఆదాము నువ్వు ఎక్కడున్నావు, నేను తినవద్దు అని చెప్పిన పండు తిన్నావా అని ఆదాముకు దేవుడు అక్కడ మాట్లాడినట్టు మనం చూస్తాం. అంటే ఎవరితో మాట్లాడతాడు దేవుడు? పరిశుద్ధులతో, మంచిగా ప్రార్థన చేస్తూ భయభక్తులు కలిగి ఉండి ఇవన్నీ చేసే వారితోటే కదా దేవుడు మాట్లాడతాడు. మరి ఇక్కడ పాపులతో దేవుడు ఏ విధంగా మాట్లాడాడు అంటే, మనము ఆ ఒక అడ్డుగోడను మనం వేసుకుంటున్నాము. దేవుడు కరుణా సంపన్నుడు, ఆయన సంపూర్ణ కృపామయుడు. అయినప్పటికీ మనమే అడ్డుగోడలు వేసుకొని ఆయన మాట్లాడాడేమో, నేను పరిశుద్ధంగా లేను కదా, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడేమో అని మనమే అడ్డుగోడలు మనం వేసుకుంటున్నాం. అయితే ఆయన ఎప్పటికీ శాశ్వతమైన కృపతో, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను అన్నాడు. కాబట్టి అక్కడ తప్పిదము చేసిన తర్వాత కయ్యూనుతో దేవుడు మాట్లాడాడు, తర్వాత ఆదాముతో దేవుడు అక్కడ మరలా మాట్లాడాడు. అంటే ఇక్కడ తప్పిదము చేసిన తర్వాత కూడా, అంటే ఆయన మొదటిగా వచ్చింది పాపులను పిలవటానికే తప్ప పరిశుద్ధులను పిలవటానికి కాదు అని అక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. కాబట్టి దీని ద్వారా ఆయన ఎప్పుడైతే మనము ఈ తప్పిదం చేశామో, ఈ పాపంలో నేను పడిపోయాను అన్నప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన నన్ను మరలా పడకుండా చేయగలడు, మరలా ఆయన నాకు మంచి మార్గంలో నడిపించగల దేవుడు అని నీవు కనికరమును పొందుకొని మరలా ఆయన వద్దకు రావాలంట. అందుకే మనము కనికరము పొందుకొని ఆయన వద్దకు వచ్చుటకు మనము సిద్ధంగా ఉన్నామంట. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఇక్కడ రాయబడి ఉన్న ఒక వచనం మీరు గమనించినట్లయితే 4వ అధ్యాయము 16వ వచనము, హెబ్రీయులో ఒక వచనం రాయబడి ఉంటుంది. హెబ్రీయులు 4:16, గనుక మనము కనికరపడి సమయోచితమైన సమయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. అంటే మనము ధైర్యముగా పడిపోయిన ప్రతిసారి, తప్పిదంలో ఉన్న ప్రతిసారి ధైర్యముగా ఆయన కృపా సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన నాతో మాట్లాడతాడు, ఆయన నన్ను సరిచేస్తాడు, ఆయన నన్ను మార్చగలడు అనే కృపను మనం పొందుకొని ఉన్నాము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అరే ఇక్కడ నేను తప్పిదం చేశాను, దేవుడు నాతో మాట్లాడేమో, నన్ను దూరంగా పెడతాడేమో అని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే ఆయన తాగుబోతులతో, వ్యభిచారులతో, ఆయన సుంకరులతో, ధనము వడ్డీకిచ్చే వారితోటే ఆయన సంచరించినట్లు ఆయన మనము చూడవచ్చు. ఈ యొక్క ఆయన 33 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు ఆ 3 సంవత్సరాలు ఆయన పరిచర్యలో ఆయన నేను పాపులను పిలవచ్చుని కానీ పరిశుద్ధులను రాలేదు అని ఆయన అక్కడ క్లియర్గా వారితో మాట్లాడాడు. అంటే ఆయన పాపితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన వారి జీవితాలను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలామంది జీవితాలను ఆయన మార్చున్నాడు. కాబట్టి అనేక మందిని ఆయన కూడా మార్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైనా పడిపోయినప్పుడు, ఎప్పుడైనా ఆ పాపములో ఉన్నప్పుడు మనము ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన కృపామయుడు, ఆయన ఖచ్చితముగా మనకు సహాయము చేసి మనతో మాట్లాడి మనకు సరి అయిన త్రోవను ఆయన చూపిస్తాడు అనే ఆయన కృపగలవాడు అనే విశ్వాసాన్ని మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. ఎప్పటికీ ఈ యొక్క కృప అనే వాక్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన ఎప్పటికీ కృపగలవాడే అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉండాలి. అప్పుడు మనము నూతనంగా కృపలో పడిపోయినప్పుడు ఆయన పరిశుద్ధతను తెలుసుకొని, కృపామయుడని తెలుసుకొని, ఇంకా పరిశుద్ధంగా ఉండుటకు ఆయన పరిపూర్ణ కృప ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడి ఇంకా ముందుకు వెళ్ళి గొప్పగా మన జీవితాలను మార్చుకోగలుగుతాం. మళ్ళా పడిపోకుండా ఆయన కృప అనేది మనకు సహాయము చేస్తూ పరిశుద్ధతలోకి నడిపిస్తూ మనల్ని నూతనమైన మార్గములో మనల్ని నడిపించి గొప్పగా సాక్షులుగా మనం ఉండే వారిగా మనల్ని చేస్తుంది. కాబట్టి ఆయన కృపను ఎప్పుడు మనము మర్చిపోకూడదు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.